ఈరోజు మనం విష్ణు సహస్రనామంలోని 400 నుండి 500 పదాల అర్థాలు తెలుసుకుందాం. వీర, పరాక్రమశాలి అయిన వాడు, శక్తిమతాం శ్రేష్ఠ, శక్తిమంతులలో శ్రేష్ఠుడైన భగవానుడు, ధర్మ, ధర్మస్వరూపుడు, ధర్మ విదుత్తమ, ధర్మము నెరింగిన వారిలో శ్రేష్ఠుడు, వైకుంఠ, సృష్ట్యారంభమున పంచమహాభూతములను సమ్మేళనము చేసిన వాడు, పురుష, ఈ సర్వము కంటే పూర్వము నుండు వాడు, ప్రాణ, ప్రాణరూపమున చేష్ట కలిగించువాడు, ప్రాణద, ప్రాణమును ప్రసాదించువాడు, ప్రాణములిచ్చువాడు, ప్రణవ, ఓంకార స్వరూపుడు, పృథు, ప్రపంచ రూపమున విస్తరించినవాడు, హిరణ్యగర్భ, బ్రహ్మదేవుని పుట్టుకకు కారణమైన వాడు, శత్రుఘ్న, శత్రువులను సంహరించువాడు, వ్యాప్త, సర్వత్రా వ్యాపించియున్నవాడు, వాయు, వాయురూపమునయుండి సకలమును పోషించువాడు, అధోక్షజ, స్వరూపస్థితి నుండి ఎన్నడూను జారనివాడు, ఋతుః, కాలరూపమై తెలియబడు ఋతువును భాషించువాడు, సుదర్శన, భక్తులకు మనోహరమగు దర్శనమునొసంగువాడు, కాల, శత్రువులను మృత్యురూపమున త్రోయువాడు, పరమేష్టి, హృదయ గుహలో తన మహిమచే ప్రకాశించువాడు, పరిగ్రహ, గ్రహించువాడు, ఉగ్ర, ఉగ్రరూపధారి, సంవత్సర, సర్వజీవులకు వాసమైనవాడు, దక్ష, సమస్త కర్మలను శీఘ్రముగా సమర్థతతో నిర్వర్తించువాడు, విశ్రామ, జీవులకు పరమ విశ్రాంతి స్థానము అయినవాడు, విశ్వదక్షిణ, అశ్వమేధయాగములో విశ్వమునే దక్షిణగా ఇచ్చినవాడు, విస్తార, సమస్త లోకములు తనయందే విస్తరించి ఉన్నవాడు, స్థావర, స్థాణు, కదులుట మెదలుట లేనివాడు, ప్రమాణం, సకలమునకు ప్రమాణమైనవాడు, బీజమవ్యయం, క్షయము కాని బీజము, అర్థము, అందరిచే కోరబడినవాడు, అనర్థ, తాను ఏదియును కోరనివాడు, మహాకోశ, అన్నమయాది పంచకోశములచే ఆవరించినవాడు, మహాభాగ, ఆనంద స్వరూపమైన భోగము కలవాడు, మహాధన, గొప్ప ఐశ్వర్యము కలవాడు, అనిర్విణ్ణ, వేదన లేనివాడు, స్థవిష్ట, విరాట్ రూపమై భాషించువాడు, అబు, పుట్టుక లేనివాడు, ధర్మయూప, ధర్మములన్నీయు తనయందే ఉన్నవాడు, మహామఖ, యజ్ఞస్వరూపుడు, నక్షత్రనేమి, జ్యోతిష చక్రమును ప్రవర్తింపజేయువాడు, నక్షత్రి, చంద్రరూపమున భాషించువాడు, క్షమ, సహనశీలుడు, క్షామ, సర్వము నశించినను తాను క్షయమెరుగక మిగిలియుండువాడు, సమీహన, సర్వభూతహితమును కోరువాడు, యజ్ఞ, యజ్ఞస్వరూపుడు, ఇత్య, యజ్ఞములచే ఆరాధించువాడు, మహేజ్య, గొప్పగా పూజింపదగినవాడు, క్రతు, యజ్ఞముగా నున్నవాడు, సత్రం, సజ్జనులను రక్షించువాడు, సతాంగతి, సజ్జనులకు పరమాశ్రమ స్థానమైనవాడు, సర్వదర్శి, సకలమును దర్శించువాడు, విముక్తాత్మ, స్వరూపత ముక్తి నొందినవాడు, సర్వజ్ఞ, సర్వము తెలిసినవాడు, జ్ఞానముత్తమం, ఉత్తమమైన జ్ఞానము కలవాడు భగవానుడు, సువ్రత, చక్కని వ్రతదీక్ష కలవాడు, సుముఖ, ప్రసన్నవదనుడు, సూక్ష్మ, సర్వవ్యాపి, సుఘోష, చక్కటి ధ్వని కలవాడు, సుఖద, సుఖమును అనుగ్రహించువాడు, సుహృత్, ఏ విధమైన ప్రతిఫలము నాశించకనే సుహృద్భావముతో ఉపకారము చేయువాడు, మనోహర, మనస్సులను హరించువాడు, జితిక్రోధ, క్రోధమును జయించినవాడు, వీరబాహు, పరాక్రమము గల బాహువులు కలవాడు, విదారణ,
దుష్టులను చీల్చి చెండాడువాడు. స్వాపన తన మాయచేత ప్రాణులను ఆత్మజ్ఞానరహితులుగా చేసి నిద్రపుచ్చువాడు. స్వవశ సర్వస్వతంత్రమైన వాడు. వ్యాపి సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు. నైకాత్మ అనేక రూపములలో విరాజిల్లువాడు. నైక కర్మకృత్ సృష్టి స్థితి లయము మున్నగు అనేక కార్యములు చేయువాడు. వచ్చర సర్వులకు వాసమైన వాడు. వచ్చల భక్తులపై అపరిమితమైన వాత్సల్యము కలవాడు. వత్ని తండ్రి వంటి వాడు. రత్నగర్భ సాగరము వలె తన గర్భమున రత్నములు గలవాడు. ధనేశ్వర ధనములకు ప్రభువు. ధర్మగుప్ ధర్మమును రక్షించువాడు. ధర్మకృత్ ధర్మము నాచరించువాడు. ధర్మి ధర్మమునకు ఆధారమైన వాడు. సత్ మూడు కాలములలో పరిణామరహితుడై నిత్యుడై ఉన్నవాడు. అసత్ పరిణామయుతమైన జగద్రూపమున గోచరించువాడు. క్షర వ్యయమగు విశ్వరూపమున తెలియబడువాడు. అక్షరం క్షరమగు ప్రపంచమున అవినాశి అయి బాసిల్లువాడు. అవిజ్ఞాత తెలుసుకొని వాని కంటెను విలక్షణమైన వాడు. సహస్రాంశు అనంత కిరణములు కలవాడు. విధాత సర్వమునకు ఆధారమైన వాడు. కృతలక్షణ వేదశాస్త్రములను వెలువరించినవాడు. గభస్తినేమి మయూక చక్రమునకు కేంద్రమైన వాడు. సత్వస్థ అందరిలో నుండువాడు. సింహ సింహము వలె పరాక్రమశాలి అయిన వాడు. భూతమహేశ్వర సర్వభూతములకు ప్రభువైన వాడు. ఆదిదేవ తొలి దేవుడు. మహాదేవ గొప్ప దేవుడు. దేవేశ దేవదేవుడు. దేవభృద్గురు దేవతల ప్రభువైన మహేంద్రునకు జ్ఞానోపదేశము చేసినవాడు. ఉత్తర అందరికంటెను అధికుడై ఉత్తముడైన వాడు. గోపతి గోవులను పాలించువాడు. గోప్త సర్వులను సంరక్షించువాడు. జ్ఞానగమ్య జ్ఞానము చేతనే తెలియబడినవాడు. పురాతన సృష్టికి పూర్వమే ఉన్నవాడు. శరీరభూతభృత్ శరీరములను ఉత్పన్నము చేయు పంచభూతములను పోషించువాడు. భోక్త అనుభవించువాడు.